సో హలో గాయస్, నా ప్రాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. బాస్, మొదలైంది మన డబ్ల్యూడబ్ల్యూలో అసలైన ఆట. అండ్ ఈ ఆట మొదలు చేసింది ఇంకొవర కాదు, ఫ్యాన్స్. ఎస్ బాస్, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఇష్టం ఉన్నట్టు చేస్తుంటే ఇక్కడ ఇప్పుడు ఫ్యాన్స్ సైలెంట్గా కూర్చుంటా లేరు. ఎందుకంటే మీరు ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ చూసినారంటే మీకు తెలిసి ఉంటుంది. డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్లో కోడీ రోడ్స్ ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్ అయ్యి మరి అంటే మన కోడీ రోడ్స్ ఒక టైంలో చీటింగ్ చేసిండు అక్కడ రెఫరీ పడిపోయినప్పుడు. అండ్ హైలైట్ ఏంటంటే ఆ మ్యాచ్లో మన కోడీ గెలిచిండు, డ్రూ మ్యాకింటైర్ ఓడిపోయాడు కదా. సో ఆ వీడియోకి అంటే మన డబ్ల్యూడబ్ల్యూ యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు మీరు చూడొచ్చు, మీ స్క్రీన్ పైన ఇక్కడ 8,000 లైక్స్ ఉంటే 17,000 డిస్లైక్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు అర్థమవుతుందా? ఫ్యాన్స్ ఇప్పుడు సైలెంట్గా కూస్తారు. ఇష్టం ఉన్నట్టు డబ్ల్యూడబ్ల్యూ చేస్తే ఇప్పుడు ఫ్యాన్స్ సైలెంట్గా కూస్తారు. ఇలాంటి డిస్లైక్స్ ఇంతకుముందు అంటే మన జే ఊసో పైన చాలా వస్తుండే. కానీ ఇప్పుడు హైలైట్ ఏంటంటే కోడీ రోడ్స్ ఒక బిగ్గెస్ట్ బేబీ ఫేస్ అని చాలామంది అనుకుంటారు కదా. అంటే నేనైతే ఎప్పుడు అనుకోలేదు, ఓపెన్లీ చెప్తున్నాను. కోడీ రోడ్స్ బిగ్గెస్ట్ బేబీ ఫేస్ అని, కోడీ రోడ్స్ డబ్ల్యూడబ్ల్యూ నడిపిస్తుండని వీళ్ళు కావాలని ఆ టైప్లో చూపియడానికి చాలా ట్రై చేసినారు వీళ్ళు. బట్ మీరు మన ఛానల్ చూస్తున్నారంటే మీ అందరూ తెలుస్తూ ఉంటుంది. చాలాసార్లు చెప్పినాను అంటే ఇది కరెక్ట్ కాదు, ఇది ఎక్కడనో బ్యాక్ ఫైర్ అవుతుంది కోడీ రోడ్స్ పైన అని. అండ్ ఫైనలీ అస్సలైన ఆట ఇప్పుడు మొదలైంది బాస్. ఒక బేబీ ఫేస్ అంటారు కదా వీళ్ళు, కోడీ రోడ్స్కి బిగ్గెస్ట్ బేబీ ఫేస్. అలాంటి బేబీ ఫేస్ మ్యాచ్ పైనే ఫ్యాన్స్ డిస్లైక్ చేస్తున్నారు. అండ్ హైలైట్ ఏంటంటే ఇది నిన్నటి స్క్రీన్ షాట్. ఇంకా ఈరోజు చూస్తే మీరు ఇంకా షాక్ అయిపోతారు అన్నమాట. ఇంకా ఎక్కువ డిస్లైక్స్ ఉన్నాయి. సో చూసినారా? అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఒకసారి ఈ ఫోటో చూడండి మీరు. ఇది ఇంకెప్పటిదో కాదు, అంటే ఇంకా ఎక్కడిదో కాదు, మన స్మాక్ డౌన్ది బాస్. రీసెంట్లీ స్మాక్ డౌన్ జరిగింది కదా, రీసెంట్లీ స్మాక్ డౌన్ ఫోటో బాస్ ఇది. మొత్తము 4 సంవత్సరాలు దగ్గర 4 సంవత్సరాల్లో స్మాక్ డౌన్ ఎప్పుడింత బేకార్గా వెళ్ళలేదు. మీరు నంబర్ ఓన్లీ 4,200 ఫ్యాన్సే వచ్చినారు. నార్మల్గా 8,000, 9,000, 10,000, 11,000 వరకు వెళ్తారు అంటే మన స్మాక్ డౌన్ షో చూడడానికి. అలాంటిది అంటే బిగ్గెస్ట్ బేబీ ఫేస్ ఉన్నాడు కదా ఈ స్మాక్ డౌన్లో. ఇప్పుడు మేబీ కొంతమంది నచ్చకపోవచ్చు, నేను కోడీ రోడ్స్కి టార్గెట్ చేస్తున్నా అనుకోవచ్చు. సరే అనుకోండి, నేను కోడీ రోడ్స్ గురించి బ్యాడ్గా మాట్లాడతాను కొంత అనుకుంటారు కదా, అనుకోండి. బట్ ఇదేంది మీకు అనిపిస్తలేదా? మీకు డిస్లైక్స్ కనిపిస్తలేదా? మీకు స్మాక్ డౌన్ పరిస్థితి కనిపిస్తలేదా? మొత్తం 4 సంవత్సరాలు ఇప్పటి వరకు అంట, ప్రజెంట్ ఇప్పుడు ఈ టైం వరకు ఎప్పుడు ఇంత తక్కువ క్రౌడ్ రాలేదు. ఓన్లీ 4,000 క్రౌడ్ వచ్చింది స్మాక్ డౌన్ చూడడానికి. ఎంత ఖాళీ ఉంది ఎరీనా. వాళ్ళు మనకి ఆన్ టీవీలో కొంచెం బాగానే చూపిస్తారు ఉన్నట్టే ఫ్యాన్స్, బట్ అక్కడ బిస్కెట్ ఏందంట మొత్తం. అండ్ ఇది ఏ షో? స్మాక్ డౌన్ బిగ్గెస్ట్ బేబీ ఫేస్ ఉన్న షో కదా. కోడీ రోడ్స్ ఉంటాడు కదా స్మాక్ డౌన్లో. రీసెంట్లీ కోడీ రోడ్స్ సెగ్మెంట్ జరిగింది కదా. సో ఇప్పుడైనా డబ్ల్యూడబ్ల్యూ అర్థం చేసుకోవాలి, ఎస్పెషల్లీ ట్రిపుల్ హెచ్ అర్థం చేసుకోవాలి ఇది కరెక్ట్ కాదని. ఇప్పుడైనా అర్థం చేసుకోవాలి ట్రిపుల్ హెచ్. అండ్ హైలైట్ ఏంటంటే రీసెంట్లీ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ షోలో బ్యాక్ స్టేజ్ గొరిల్లా పొజిషన్లో మన ట్రిపుల్ హెచ్ రాలేదు. అంటే ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో ట్రిపుల్ హెచ్ లేడు, అందుకని ఈ టైప్లో ఏందేమో షో, అందుకని ఈ టైప్లో బేకార్గా ఉండేమో అని కొంతమంది పాపం అమాయకులు ఈ టైప్లో అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు అమాయకులు ఎందుకు చెప్పినా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీ నడిపిస్తున్నారు, మీరే మొత్తం కంట్రోల్ చేస్తారు. అండ్ మీరు ఒక్కరోజు రానందుకు మీ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ ఇష్టం ఉన్నట్టు నడిపిస్తారా? సింపుల్ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేయండి. అందుకని చెప్పిన కొంతమంది ఫ్యాన్స్ అంటే ట్రిపుల్ హెచ్ రాలేదంట రీసెంట్లీ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో, బ్యాక్ స్టేజ్ లేకుండే ట్రిపుల్ హెచ్, అందుకని ఈ టైప్లో కొంచెం బేకార్ ఉండేమో అని ఈ టైప్లో కొంతమంది అనుకుంటున్నారు. బట్ వచ్చినా రాకపోయినా ఎక్కడున్నా సరే కంట్రోల్ మాత్రం చేసే ట్రిపుల్ హెచ్చే కదా. టీక్యూ గ్రూప్, ట్రిపుల్ హెచ్ వీళ్ళే కలిసి మొత్తం నడిపిస్తున్నారు కదా డబ్ల్యూడబ్ల్యూకి. ఏమైంది ఇప్పుడు? సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ బక్వాస్ అయిపోయింది, స్మాక్ డౌన్ షో బోరింగ్ అయిపోతుంది. నేను ఎప్పుడైనా స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో అప్లోడ్ చేస్తే చాలా కిరాక్గా వ్యూస్ వస్తుండే. మన వ్యూస్ చూడండి మీరు కావాలంటే ఏ టైప్లో పడిపోయిందో.
చాలా సింపుల్ దానికి ఆన్సర్. షో మంచిగా ఉంటే ఆటోమేటిక్గా వ్యూస్ బి ఆ లెవెల్లో వస్తాయి. షో మంచి లేకపోతే ఎవరు చూస్తారు? నేను అప్పుడు చేసినా సరే, ఎవరు చేసినా సరే ఎవరు చూస్తారు? ఎవరు చూడరు అంతా. సో మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడైనా ట్రిపుల్ హెచ్ అర్థం చేసుకోవాలి. ఫ్యాన్స్కి ఏది కావాలో ఏం కావాలో అది ఇయనికి ట్రై చేయాలి. ప్రతిసారి ఫ్యాన్స్కి కావాల్సింది అంటే ఇవ్వాల్సిన అవసరం లేదు నాకు తెలుసు, కానీ దేనిదైనా ఒక హద్దు, ఒక లిమిట్ ఉంటుంది. డ్రూ మ్యాకింటైర్ పరిస్థితి చూడండి. డ్రూ మ్యాకింటైర్కి మరీ టూ మచ్ అంటే టూ మచ్ బేకార్ చేసి పడేస్తున్నారు. మర్చిపోయినారేంది వీళ్ళు? లాక్డౌన్ టైంలో మొత్తం అంటే పాండమిక్ టైంలో రా షోకి ఎవరు నడిపించిండు ఆ టైంలో? డ్రూ మ్యాకింటైర్. రోమన్ రైన్స్ వచ్చే ముందు ఆ 3-4 months ఎవరు మంచిగా షో నడిపించిండు? డ్రూ మ్యాకింటైర్. రోమన్ రైన్స్ రిటర్న్ చేసిన తర్వాత రోమన్ రైన్స్ నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళిపోయాడు. అండ్ ఆ టైంలో డ్రూ మ్యాకింటైర్ ఇంకా బాగానే కష్టపడిండు. సో అలాంటి డ్రూ మ్యాకింటైర్కి ఇంత బేకార్గా బుక్ చేస్తే ఎట్లుంటుంది? సో ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఫ్యాన్స్కి ఇప్పుడు ఒక సింపతి అనేది వచ్చేసింది ఆ డ్రూ మ్యాకింటైర్ పైన. అండ్ బిగ్గెస్ట్ బేబీ ఫేస్కి బూ చేస్తున్నారు. అంటే బూ అంటే ఇక డిస్లైక్ అంటే ఇక బూ అనుకోండి ఇక మీరు. అండ్ కొన్ని లైట్గా బూస్ బి వినపడుతున్నాయి మీరు కరెక్ట్గా గమనిస్తే మన కోడిరోడ్ సెగ్మెంట్స్ టైంలో మీకు కరెక్ట్గా అర్థమవుతుంది అప్పుడే. సో ఇప్పుడు ఈ మొత్తం సిచ్యువేషన్ పైన మీ రియాక్షన్ ఏందో ఇక మీరు చెప్పండి బాస్. అండ్ అంతేకాదు మన జే ఊసో గురించి మాట్లాడితే, జే ఊసో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత అంటే రీసెంట్లీ అంటే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఏం పోస్ట్ చేసిన ఒకసారి చూడండి మీరు. ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు? ఒక ఫింగర్ కనిపిస్తుందా సీఎం పంక్ సైడ్? సో ఇది చాలా క్లియర్లీ ఒక టీజ్ ఉంది బాస్. మన జే ఊసో ఇక్కడ మీకు కొంచెం బ్లాక్ అండ్ వైట్ కనిపిస్తుండు. సో చాలా క్లియర్గా టీజ్ ఇస్తుండు జే ఊసో. అండ్ అది ఏంటంటే మన జే ఊసో హీల్ టర్న్ టీజ్ చేస్తుండు. కానీ డబ్ల్యూడబ్ల్యూ కావాలని దాన్ని కొంచెం లాంగ్ తీసుకెళ్తుంది. అరే చేపించేయండి రా బాబు, హీల్ టర్న్ చేపించామంటే హీల్ టర్న్ చేపించేయండి, లేదా బేబీ ఫేస్లానే మీకు బేబీ ఫేస్లానే జే ఊసో ఉండాలి అంటే మీరు జే ఊసో బేబీ ఫేస్లానే పెట్టండి, కానీ పిచ్చి టీజెస్ మాత్రం ఇవ్వకుండ్రి. అర్థమైందా? సో ఈ టైప్లో చేస్తే షో ఏంది మొత్తం డబ్ల్యూడబ్ల్యూ అక్కడ బేకార్ అయిపోతుంది. అండ్ మీకు తెలుసు కదా ఇప్పుడు వీళ్ళకి ఎవరు కావాలో షో నడిపేయడానికి. నేను చెప్పాలా లేదా మీకు అర్థమైందా? ఒకవేళ మీకు అర్థమైతే మీరు కామెంట్ చేసేయండి బాస్. అండ్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాం మన జాన్ సీనా ఫైనల్ అపోనెంట్ గురించి. బాస్ జాన్ సీనా ఫైనల్ అపోనెంట్ మన గుంథర్ కావచ్చు అని ఇలాంటి రూమర్స్ అయితే ఉండే అది మీకు తెలుసు. ఓకే. అండ్ ఎడ్జ్ పైన రూమర్స్ వచ్చినాయి. కానీ ఇప్పుడు టామా టొంగా కావచ్చు, ఎస్ ఎంఎఫ్టీ మన సోలోసికా ఫ్యాక్షన్ మెంబర్ అంటే మన టామా టొంగా కావచ్చు అంట. అండ్ ఇంకో పేరు వచ్చింది బాస్ ఇప్పుడు. అండ్ నిజంగా జరిగితే బాగానే ఉంటుంది. అండ్ ఆ సూపర్ స్టార్ ఇంకెవరో కాదు, ఆస్టిన్ థ్యూరీ. అండ్ ఇప్పుడు నేను ఆ ఆస్టిన్ థ్యూరీ అయితే బాగానే ఉంటుంది ఎందుకు చెప్పినానంటే చూడండి, ఆస్టిన్ థ్యూరీ ఇంతకుముందు ఓడిపించిండు జాన్ సీనాకి. సో అలాంటిది ఇప్పుడు ఆస్టిన్ థ్యూరీ మళ్ళొకసారి ఓడిపించినా అంతేమో అంటే అరే మరి ఏదో ఓవర్ చేసినట్టు అనిపించదు. అండ్ ఇంకోటి ఏంటంటే పాసింగ్ ద టాస్ టైప్ అయిపోతుంది. జాన్ సీనా అంటే ఆస్టిన్ థ్యూరీగా మంచి పుష్ ఇచ్చినట్టు అయిపోతుంది. ఇక ఆస్టిన్ థ్యూరీ ఒక మంచి సూపర్ స్టార్, ఇక ఆస్టిన్ థ్యూరీ ఇన్ ఫ్యూచర్లో మంచి పేరు సంపాదించవచ్చు. ఒకవేళ లాస్ట్ రిటైర్మెంట్ మ్యాచ్లో మన జాన్ సీనాని ఓడిపించేసిండు అనుకో ఆస్టిన్ థ్యూరీకి, అది ఆస్టిన్ థ్యూరీ కోసం బేకార్ అయిపోతుంది ఓపెన్లీ చెప్తుంది. ఎందుకంటే ఇక జాన్ సీనా అయితే వెళ్ళిపోతాడు, కానీ ఆస్టిన్ థ్యూరీ డబ్ల్యూడబ్ల్యూ ఉంటాడు కదా. మేబీ ఇప్పుడు జాన్ సీనా రివెంజ్ తీసుకుంటే ఒకప్పుడు ఓడిపించిండు ఆస్టిన్ థ్యూరీ అని ఈ టైప్లో రివెంజ్ టైప్ చూపించచ్చు అన్నమాట. సో చూద్దాం. ఇప్పుడు మన ముంగట 4 పేర్లు ఉన్నాయి. ఒకటేమో ఆస్టిన్ థ్యూరీ, టామా టొంగా, గుంథర్ అండ్ మన ఎడ్జ్. అండ్ ఇప్పుడు మీరేమంటారు? ఎవరు మన జాన్ సీనాతో లాస్ట్ రిటైర్మెంట్ మ్యాచ్లో ఫైట్ చేస్తే మంచిగా ఉంటుందో మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. అండ్ ఇంకో సూపర్ స్టార్ ఉన్నాడు, ఆ సూపర్ స్టార్ పేరువి కొంచెం వినపడుతుంది. అండ్ ఆ సూపర్ స్టార్ ఐ థింక్ జో హెన్రీ అని కూడా పేరు. సో జో హెన్రీ పేరువి చాలా వినపడుతుంది. సో చూద్దాం, మీరేమంటారో మీరు కామెంట్ చెప్పండి బాస్. సో ఇప్పుడు ఫస్ట్ మీరు ఈ ఫోటో చూడండి బాస్. ఈ ఫోటో చూస్తే మీకు ఏం అర్థమవుతుంది? మన సీఎం పంక్ గెలిచిండు, బ్యాక్ స్టేజ్ గొరిల్లా పొజిషన్లో బాగానే సెలబ్రేట్ చేస్తూ అంతా బాగానే ఉంది. బట్ ఈ ఫోటో ఎందుకో వాంటెడ్లీ సీఎం పంక్ పోస్ట్ చేసినని మీకు అనిపిస్తలేదా? ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకసారి ఈ ఫోటో చూడండి. ఇప్పుడైనా కొంచెం అర్థమైందా మీకు?
అంటే వీళ్ళు AEWలో ఉన్న సూపర్ స్టార్స్ అంటే చూడండి CM Punk ఇంతకుముందు ఉండే WWEలో కరెక్టే, కోడి రోడ్స్ ఉండే. బట్ ఇక్కడ మీరు చూస్తే క్లియర్లీ అర్థమవుతుంది, ఇంతకుముందు AEWలో ఉన్న సూపర్ స్టార్స్, అక్కడ ఉన్న ఛాంపియన్స్ ఇప్పుడు మన WWEలో ఛాంపియన్స్. సో ఇది కావాలని ఏదో పోస్ట్ చేసినట్టు అనిపిస్తలేదా మీకు? మన CM Punk అంటే కావాలని ఎక్కిరిస్తుండే ఏంది అంటే మేము AEWలో వెళ్ళి అక్కడ నుంచి మేము వచ్చి ఇక్కడ మేము ఛాంపియన్స్ బి అయిపోయినాం అన్నట్టు ఈ టైప్లో కొంచెం ఎక్కిరిస్తుండా? ఎందుకంటే ఓపెన్లీ చెప్తున్నాను, మన మిస్టర్ మిక్మ్యాన్ ఒకవేళ ఇప్పుడు కంట్రోల్లో ఉంటలేదా ఇలాంటి పిచ్చి పిచ్చి ఫొటోస్ పోస్ట్ చేసే పర్మిషన్ ఇవ్వకపోతుండే. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు అంటే మన జేడ్ కార్గిల్ హీల్ సూపర్ స్టార్, బట్ ఏనా ఇక్కడ వీళ్ళతో కలిసి ఉంది. సో క్యారెక్టర్స్ ఎక్కువ బ్రేక్ చేయనియడు మిస్టర్ మిక్మ్యాన్. ఒక సూపర్ స్టార్ ఒక క్యారెక్టర్లో ఉంటే అదే క్యారెక్టర్లో ఉండాలి, సోషల్ మీడియాలో అదే క్యారెక్టర్లో ఉండాలి, అప్పుడే కదా ఫ్యాన్స్ ఇంకెక్కువ కనెక్ట్ అవుతారు. సో మిస్టర్ మిక్మ్యాన్ కంట్రోల్ ఉంటలేదా ఇలాంటి పిచ్చి పని అసలు చేయకపోతుండే, అంటే వీళ్ళకి చేయనియకపోతుండే. బట్ ఏం చేద్దాం చెప్పండి, ఈ మధ్యలో ట్రిపుల్ హెచ్ రాజ్యం నడుస్తుంది అండ్ వీళ్ళేమో కొంచెం ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు. చూడండి CM Punk కోసం నేను సపోర్ట్ చేసిన అంటే CM Punk గెలిస్తే మంచిదని చెప్పినాను, ఓకే సపోర్ట్ ఉంది, నేను అంటే మరి నేను బ్యాడ్ గేమ్ చెప్పడం లేదు. కానీ ఈ టైప్లో ఇలాంటి ఫొటోస్ అంటే ఇలాంటి ఫొటోస్ పోస్ట్ చేస్తే మీకు తెలుసా ఎవరికి ఎక్కువ ప్రాబ్లం అవుతుందో? మీకు నాకు కాదు, అసలైన ప్రాబ్లం అవుతుంది మన WWE ఉన్న బ్యాక్ స్టేజ్ సూపర్ స్టార్స్కి. వాళ్ళు ఏమనుకుంటారు, అరే మనం ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ WWEలో కష్టపడుతున్నాం, అరే మనకి పుష్ ఇవ్వకుండా AEW నుంచి వచ్చిన సూపర్ స్టార్స్కి ఏంద్రా ఇంత పుష్ ఇస్తున్నారు అని ఈ టైప్లో అనుకోరా? వీళ్ళు మరీ ఇష్టం ఉన్నట్టు ఇట్లా ఈ టైప్లో ఫొటోస్ పోస్ట్ చేస్తే గెలిచిండు తెలుసు అందరు. ఇప్పుడు AEW ఉన్న సూపర్ స్టార్ ఇక్కడ వచ్చి గెలిచినారు, ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళే ఛాంపియన్, ఓకే బాగానే ఉంది. బట్ ఇంకా ఫొటోస్ పోస్ట్ చేసి ఇంకా ఎక్కిరేయడం ఎందుకు? సో కావాలనే CM Punk చేసినని చెప్తున్నాను, ఓపెన్లీ చెప్తున్నాను, ఇది కావాలనే ఏదో మీనింగ్తోనే ఇది పోస్ట్ చేసిండు బాస్ CM Punk. ఓకే అండ్ హైలైట్ ఏంటంటే బాస్ మీ అందుకు గుర్తుండొచ్చు, మన సెత్ రాలిన్స్ ఉన్నప్పుడైతే మన సెత్ రాలిన్స్ నేను ఉన్నంత వరకు అయితే నీకు నేను అస్సలు ఛాంపియన్ కానీ అని మన సెత్ రాలిన్స్ చెప్తుండే. బట్ ఇప్పుడు చూడండి టైం ఎట్లా వచ్చిందంటే మన అంటే సెత్ రాలిన్స్ ఇంజర్డ్ అయిపోయాడు అండ్ ఇప్పుడు మన CM Punk ఛాంపియన్ అయిపోయాడు. ఓకే ఛాంపియన్ అయిపోయాడు బాగానే ఉంది. బట్ ఏంటంటే మన సెత్ రాలిన్స్ కర్మ అనేది తిరిగి వచ్చాయి అనమాట. ఒకప్పుడు ఇంజురీ యాక్టింగ్ చేసి ఇప్పుడు నిజంగానే ఇంజర్డ్ అయిపోయాడు. కానీ ఇంకో సూపర్ స్టార్ బి ఉన్నాడు, ఆ సూపర్ స్టార్ బి మన CM Punkతో ఫ్యూడ్లో ఉన్నప్పుడు ఆ సూపర్ స్టార్ బి ఈ మాట చెప్పిండు, నేను నీకు ఎప్పుడు ఛాంపియన్ కానీ అని, అంటే నువ్వు ఛాంపియన్ కావద్దు నేను నీకు ఛాంపియన్ కానీ అని చెప్పిండు. అండ్ ఆ సూపర్ స్టార్ ఎవరు? డ్రూ మ్యాకింటైర్. సో డ్రూ మ్యాకింటైర్ ఏమైనా CM Punk జోలికి వస్తాడేంది మళ్ళొకసారి? బట్ ఎంతైనా సరే ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్ CM Punk జోలికి వచ్చినా CM Punkతో ఫైట్ చేసినా ఇప్పుడు అక్కడ ఓడిపోయి వచ్చి ఇక్కడ ఫైట్ చేసినంత మజా ఉండదు. సో WWE ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా కోడి రోడ్స్ మరోసారి మ్యాచ్ బుక్ చేసి ఇక మన డ్రూ మ్యాకింటైర్ గెలిస్తే పని అయిపోతే, లేదంటే ఇక డ్రూ మ్యాకింటైర్ రాయల్ రంబలో లేదా ఎలిమినేషన్ చేంబర్లో గెలిస్తే ఇక డైరెక్ట్గా రెసల్మేనియాలో ఛాంపియన్ కావచ్చు బాస్. అండ్ ఓపెన్లీ చెప్తున్నాను, మన డ్రూ మ్యాకింటైర్ ఛాంపియన్షిప్ గెలిచినప్పుడు లేదా మీరు చూడండి ఫ్యాన్స్ సైడ్ నుంచి సాలిడ్గా పాప్ వస్తుంది, ఫ్యాన్స్ సైడ్ నుంచి సాలిడ్గా చీర్ వస్తుంది చూడండి మీరు ఆ టైంలో, రాసి పెట్టుకోండి ఈ మాట మీరు. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన OTC ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. ఎందుకంటే చూడండి ఇప్పుడు CM Punk అయితే వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచిండు, కానీ ఇప్పుడు నెక్స్ట్ ఏంది అంటే చూడండి మీ అందుకు గుర్తుండొచ్చు వార్ గేమ్స్ మ్యాచ్ మేబీ MFT వర్సెస్ వైట్ 6 ఫ్యామిలీ కావచ్చు ఇలాంటి రూమర్ వచ్చిండే. బట్ ఇప్పుడు మళ్ళొకసారి మనకి ఒక మంచి రూమర్ వస్తుంది అండ్ అది ఏంటంటే CM Punk వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచిండు కరెక్టే, కానీ బ్రాన్ బ్రేకర్ బ్రాన్సన్ రీడ్ వీళ్ళు కంపల్సరీ CM Punk జోలికి వస్తారు. అండ్ ఇక్కడ నుంచే వార్ గేమ్స్ కోసం అంటే సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్ కోసము ఒక ఫ్యూడ్ అనేది ఒక మంచి ఫ్యూడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్లో మనకి ఇలా మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అయితే మన విజన్ ఫ్యాక్షన్లో బ్రాన్ బ్రేకర్ బ్రాన్సన్ రీడ్ అంటే పాల్ హేమన్ సైడ్ వస్తాడు, ఇది అందరికీ తెలుసు. ఓకే అండ్ బ్రాక్ లెస్నర్ అలా సైడ్ రాగానే CM Punkకి చాలా సూపర్ స్టార్స్ వస్తూ ఉంటారు లైక్ జేవుస్ రోమన్ రేన్స్. సో రోమన్ రేన్స్కి సైడ్కి వెళ్తాడంటే రోమన్ రేన్స్ లాస్ట్ ఇయర్ అంటే CM Punk ఒక ఫేవర్ చేసిండు రోమన్ రేన్స్ సైడ్ వచ్చి వార్ గేమ్స్లో ఫైట్ చేసి, కానీ ఆ ఫేవర్కి ఇంకో ఫేవర్ తీసుకుండు కదా లాస్ట్ ఇయర్ అంటే ఈ సంవత్సరం తీసుకుండు కదా, అంటే మన పాల్ హేమన్
సీఎం పంక్ సైడ్ రావాలి ఒక రోజు కోసం అని ఈ టైంలో చెప్పిండు. ఆ ఫేవర్ అక్కడే మొత్తం ఫిటం అయిపోయింది ఓపెన్గా చెప్పాలంటే. బట్ వీళ్ళు మరొకసారి అదే ఫేవర్ చూపించి లాస్ట్ నేను వచ్చిన వార్ గేమ్స్లో నేను నీతో కలిసి ఫైట్ చేసిన, సో ఈ సంవత్సరం నాతో ఫైట్ చేయి, కలిసి ఫైట్ చేయి, ఎందుకంటే ఇక్కడ బ్రాక్ లెస్నర్ ఉన్నాడు, అంటే బ్రాన్సన్ రీడ్ బ్రాన్ బ్రేకర్ టీం ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది అని ఈ టైప్లో ఏమైనా చూపిస్తే బేకార్ అయిపోతుంది. అంటే రోమన్కి యాడ్ చేయడం కరెక్టే, బాగానే ఉంటుంది, కానీ ఆ ఫేవర్ యాంగిల్ తీసుకురావద్దు, ఎందుకంటే ఆ ఫేవర్ అనేది ఎప్పుడో ఫిటం అయిపోయింది అనమాట. ఓకే, కొంతమంది సోషల్ మీడియాలో చూసినాను, లాస్ట్ ఇయర్ది ఫేవర్ ఉంది కదా, అంటే సీఎం పంక్ వచ్చింది కదా, ఈసారి రోమన్ రైన్స్ వచ్చి ఫైట్ చేస్తాడేమో ఈ టైప్లో మాట్లాడుతున్నారు. కానీ ఓకే, రోమన్ రైన్స్ ఫైట్ చేస్తాడు వార్ గేమ్స్లో, ఎందుకంటే సర్వైవర్ సిరీస్ కోసం రోమన్ రైన్స్ అడ్వర్టైజ్ ఉన్నాడు, సో ఫైట్ చేస్తాడు. కానీ ఆ ఫేవర్ యాంగిల్ లేకుండానే ఫైట్ చేస్తాడు. అంటే సీఎం పంక్ మేబీ అంటే సీఎం పంక్ సైడ్ వచ్చి ఫైట్ చేసినా ఫైట్ చేయొచ్చు, అంటే సీఎం పంక్ అడిగినా అడగవచ్చు, కానీ ఫేవర్ యాంగిల్ చూపించలేరు, ఎందుకంటే అది ఎప్పుడో ఫిటం అయిపోయింది ఓపెన్లీ చెప్పాలంటే. ఫేవర్కి ఫేవర్ ఎప్పుడో తీసుకుండు మన సీఎం పంక్. అండ్ ఇప్పుడు హైలైట్ ఏంటంటే సీఎం పంక్ వరల్డ్ ఛాంపియన్ కాబట్టి ఇప్పుడు టీం వర్సెస్ టీం ఉంటాయి కదా, అంటే 5-on-5 మ్యాచ్ ఉంటాయి కదా వార్ గేమ్స్లో. సో రోమన్ రైన్స్ ఉన్న టీంకి సీఎం పంక్ లీడ్ చేస్తాడేమో అని ఈ టైప్లో టాక్ వస్తుంది. సో రోమన్ రైన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు సీఎం పంక్ ఏదో ఛాంపియన్ అని ఇప్పుడు సీఎం పంక్ లీడ్ చేస్తాడా? నేను చెప్తున్నా కదా, చాలా బేకార్ అయిపోతుంది బాస్. ప్రెజెంట్ మన డబ్ల్యూడబ్ల్యూలో సిచ్యువేషన్ చాలా బేకార్ ఉంది. ఇప్పుడైనా ట్రిపుల్ హెచ్కి అర్థం కావాలి, టీకేఓకి అర్థం కావాలి, ఇష్టమైన టికెట్ ప్రైజెస్ పెంచేస్తున్నారు. ఆ టికెట్ ప్రైజెస్ వల్ల అవి చాలామంది వస్తలేరు, ఇష్టం ఉన్నట్టు పెంచేస్తున్నారంట టికెట్ ప్రైజెస్ వాళ్ళు. సో టీకేఓకి ట్రిపుల్ హెచ్కి అర్థం కావాలి, అండ్ ఇప్పుడైనా వాళ్ళు కరెక్ట్గా బుక్ చేయాలి డబ్ల్యూడబ్ల్యూకి, అండ్ కొంచెం టికెట్ ప్రైజెస్ వాళ్ళు తగ్గించాలి, అప్పుడే మంచిగా ఉంటుంది. లేదంటే ఇక పోయే కాలం వచ్చేసినట్టు ఇక డబ్ల్యూడబ్ల్యూది ఓపెన్లీ చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఏమైనా బాధలు అంటే వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం రాగానే వీళ్ళకి ఇంకా ఎవరు కావాలో మీకు తెలుసు, వీళ్ళకి రోమన్ రైన్సే కావాలి. ఇలా బిగ్గెస్ట్ బేబీ ఫేస్ కోడి రోడ్స్ ఏమంతా చేయలేకపోతుంది కదా, ఉల్టా మ్యాచ్ పైన వీడియో అప్లోడ్ చేస్తే డిస్లైక్లు వస్తున్నాయి. సో వీళ్ళకి ఎవరు కావాలి తెలుసు కదా, ఇప్పుడు ఎవరు కాపాడుతాడు డబ్ల్యూడబ్ల్యూకి? రోమన్ రైన్సే కాపాడుతాడు. ఇప్పుడు అర్థమవుతుంది. ఒకప్పుడు రోమన్ రైన్స్ బాగా హేట్ చేస్తుండే కదా, ఇప్పుడు ఏమైంది? అక్కడ ఉన్న ఫ్యాన్స్ వి వాంట్ రోమన్ అంటున్నారు, అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఓటీసీ అంటున్నారు. అయిపోయింది కథం. బిగ్గెస్ట్ వేవ్ ఫేస్ అక్కడ ఓవరో, అంటే బిగ్గెస్ట్ అసలు ఫేస్ ఓవర్ డబ్ల్యూడబ్ల్యూకి, అది అందరికి చాలా మంచిగా తెలుసు. అంటే ఊకే కావాలని ఫోర్స్ఫుల్లీ కోడి రోడ్స్ చూపించి ట్రై చేస్తారు, బట్ అసలు నా ఫేస్ ఈ డబ్ల్యూడబ్ల్యూకి ప్రెజెంట్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు ఒక రోమన్ రైన్స్ హేటర్ అయితే కొంతమంది చూడండి, ఇప్పుడు రోమన్ రైన్స్ రాగానే ఈ విజన్ ఫ్యాక్షన్ ఆల్రెడీ మొత్తం ఫ్లాప్ ఉండే, రోమన్ రైన్స్తో ఫ్యూడ్లో ఉన్నప్పుడే కొంచెం హైలైట్గా ఉంటుంది, లేదంటే మొత్తం బేకార్ అయిపోతుంది. కోడి రోడ్స్ రోమన్ రైన్స్తో ఫ్యూడ్లో ఉన్నప్పుడే కొంచెం హైలైట్గా ఉండే, ఇప్పుడు ఏమైంది? డిస్లైక్లు వస్తున్నాయి. అర్థమైందా మీకు? వీళ్ళకి రోమన్ రైన్సే కావాలి. ఇప్పుడు రోమన్ రైన్సే డబ్ల్యూడబ్ల్యూకి సేవ్ చేయగలడు. సో అందుకనే వీళ్ళు ఇప్పుడైనా రోమన్ రైన్స్ కరెక్ట్గా బుక్ చేయాలి, లేదంటే బాస్ ముందు ఎలాంటి టైం వస్తుందంటే ఇక రోమన్ రైన్స్ని కాపాడలేకపోతాడు, అలాంటి టైం వచ్చేస్తుంది ఇక ఇప్పుడైనా వీళ్ళు కరెక్ట్గా బుక్ చేయకపోతే. సో ఇప్పుడు మీరు ఏమంటారో మీకోసం కామెంట్ సెక్షన్ ఓపెన్ ఉంది, మీరు మీ కామెంట్లో చెప్పండి మీకు ఏమనిపిస్తుందో. అండ్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.